శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మార్చి 7వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వృషభ రాశి వారి మీదకి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి శుక్రుడు మకర రాశి వారికి రాశ్యాధిపతి. అటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరించడం అన్నది జాతకుడికి ఒక విధంగా ఒక అదృష్ట యోగం. పైపచ్చి అది మిత్రస్థానం అవటం వల్ల, సహజ కర్మస్థానం అవటం వల్ల మరి ఎవరన్నా విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంది. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను కానీ ఆధ్యాత్మిక కేంద్రాలను కానీ దర్శిద్దాం అనుకున్న వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం. ముఖ్యంగా స్త్రీలకి చాలా అదృష్టకరంగా ఉంటుంది. మరి ఈ వృషభ రాశి వారికి ఇందులో జన్మిస్తున్నటువంటి స్త్రీలకి ఒక విధంగా సంతానం కలగాలన్నా, వివాహం అన్యోన్యంగా ఉండాలన్నా భాగ్యస్థానం అన్నది చాలా అనుకూలంగా ఉండాలి. అటువంటి భాగ్యస్థానంలోకి శుక్రగ్రహం రావడం వల్ల కంప్లీట్గా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి విదేశ వ్యవహారాలు కలిసి రావడం కానీ, విదేశంలో కానీ దూరంగా వృత్తిరీత్యా దూరంగా ఉన్నటువంటి భర్తని కలుసుకోవడం కానీ, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, సంతాన విషయాలు సఫలీకృతం అవ్వడం, అలాగే వివాహ విషయంలో శుభవార్తలు వినడం లాంటిది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా స్త్రీలకి భాగ్యస్థానం బాగుంటే అటు సౌభాగ్యయోగం బాగుంటుంది, సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది. ఈ విధంగా స్త్రీలకు చాలా అనుకూలమైంది. మరి ఇక అక్కడ ఉన్నటువంటి ఈ శుక్ర భగవానుడు ఆల్రెడీ కుజుడితో కలిసి సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా మార్చి 7 వరకు కూడా కుజ ప్లస్ శుక్రుడు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి శుక్రుడు రాష్ట్రాధిపతి, కుజుడు సప్తమాధిపతి. ఈ కారణం వల్ల ఏంటంటే భార్యాభర్తలు కలిసి విదేశం వెళ్ళడం కానీ, పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, వాళ్ళ జీవిత సమస్యలను చర్చించుకొని ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవడం కానీ జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అంటే మగవారికి కానీ అబ్బాయిలకు కానీ కంప్లీట్గా వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. కొంతవరకు ప్రేమ వివాహాలు ఆల్రెడీ అనుకొని కొంతకాలంగా వాయిదా పడుతున్నటువంటి ప్రేమ వివాహాలు లాంటివి ఏమన్నా ఉంటే ఈ క్షణంలో మరి పెద్దల అంగీకారంతో పరస్పరం వివాహం జరిగే అవకాశం రావడం కానీ, కొంతకాలంగా విభేదాలుగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఒక కొలిక్కి రావడం కానీ 100% జరిగే అవకాశం ఉంది. ఇక్కడ మనకి సప్తమ స్థానం అన్నది ఏంటంటే భార్య లేదంటే భర్త, బిజినెస్ పార్ట్నర్సు, అలాగే ఎఫైర్స్ కూడా ఇప్పుడు ఈ సప్తమ స్థానం బట్టి తెలియజేయడం జరుగుతుంది. అందుకని ఏంటంటే మరి ఈ శుక్రుడు ఉచ్చస్థాయిలో ఉన్నటువంటి కుజగ్రహాన్ని కలియటం వల్ల ఏంటంటే మరి వృత్తిరీత్యా మీకు కొత్త వారితో పరిచయం అవడం కానీ, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఆ ఆఫీసులో ఉన్నటువంటి కొలీగ్స్తో పరిచయం ఏర్పడడం, అది కొంతకాలం పాటు స్నేహంగా ప్యారలల్గా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మరి సప్తమం అక్కడ సహజ దశమస్థానం, భాగ్యం ఇవన్నీ యాక్టివేట్ అవ్వడం వల్ల మరి ఈ విధంగా మరి కొలీగ్స్ వల్ల కానీ, వృత్తిలో పరస్పరం ఒకే వృత్తిలో ఉన్నటువంటి వారి వల్ల ఇటువంటి ఎఫైర్స్, పరిచయాలు ఏర్పడే అవకాశం ఉన్నది. ఏదైనా ప్రస్తుత కాలంలో ఇవి రొటీన్గా జరుగుతున్నట్టు విషయాలు కాబట్టి దానికోసం కూడా చాలామంది సంప్రదించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో కొత్త వారితో పరిచయం ఏర్పడటం, లేదంటే కొత్త వారు పరిచయం ఏర్పడిన వారితో కొంత విహారయాత్రలకో, పుణ్యక్షేత్రాలకో, లేదంటే బిజినెస్ టూర్స్ లాంటివి వేయడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి ఈ శుక్రగ్రహ సంచారం అనేది భాగ్యస్థానంలో సంచరించడం వల్ల వీళ్ళకే అదృష్టకరంగా ఉంటుంది. మరి అక్కడ కుజుడు కూడా ఉచ్చులో ఉండడం వల్ల ఇది ఒక 100% ఒక మంచి బంధం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి పార్ట్నర్స్తో కలిసి రావడం, పార్ట్నర్స్ మీకు సహకరించడం, అలాగే మీరు కొత్త ప్రాజెక్టులు లాంటివి ప్రారంభించడం, వృత్తిపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా జాతకుడికి వర్తించే విషయాలు. మొత్తం మీద ఈ విధంగా బాగుంది. మరి ఈ వృషభ రాశి వారికి మరి శుక్రుడు శని యొక్క రాశిలో సంచరిస్తున్నప్పుడు ఇది స్త్రీలకి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి.
ఎందుకు శని ఉద్యోగ కారకుడు, ఉపాధి అవకాశాలకు కారకుడు. 9వ స్థానం అన్నది సహజ భాగ్యస్థానం. అందువల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే సప్తమాధిపతి కుజుడితో కలిసి ఉండడం వల్ల వివాహ విషయంలో కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే మగవారికి కూడా అవకాశం ఉన్నది, అంటే స్త్రీలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఎలా ఉంటుందంటే అది సహజంగా స్త్రీ రాశి, మేషరాశి ఏమో పురుష రాశి. అందుకని మేషరాశిలో పురుషులు జన్మిస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మరి వృషభ రాశి స్త్రీ రాశి అవ్వటం వల్ల వృషభ రాశిలో స్త్రీలు జన్మిస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. పైపెచ్చు ఈ వృషభ రాశిలో శుక్రుడు స్వక్షేత్రం, చంద్రుడికి ఉచ్చక్షేత్రం. అందువల్ల రెండు కూడా ఒక విధంగా స్త్రీగ్రహాలుగా మనం భావిస్తాం. కాబట్టి ఈ రాశిలో జన్మించిన మగవాళ్ళ కంటే స్త్రీల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. సో ఈ కారణం వల్ల అంటే స్త్రీలకి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఈ కుజుడితో కలిసి ఉండడం వల్ల అంటే వివాహ సమస్యలు తొలగే అవకాశాలు ఉంటాయి. అయితే ధన విషయంలో మాత్రం అంటే వ్యయాధిపతి కూడా ఏడుగా కుజుడు, రాష్ట్రాధిపతిగా ధనకారకుడు శుక్రుడితో వ్యయాధిపతి కుజుడు కలిసినప్పుడు ధనం చాలా విచ్చలవిడిగా ఖర్చు అవుతూ ఉంటుంది. అసలు పాత డబ్బులు దాచుకున్న ధనం, ఆ ధనం ఈ ధనం కూడా తెచ్చి మరి జీవిత భాగస్వామికి కానీ అలాగే మీకు ప్రియమైన వారికి, ఇష్టమైన వారికి విలువైన బహుమతులు కొని వాళ్ళ మెప్పు కోసం వాళ్ళకి ఏదైనా ఖరీదైన వస్తువులు కొనే అవకాశం ఉంటుంది. అంటే సాధారణంగా ఈ వృషభ రాశిలో వృషభ లగ్నంలో జన్మించిన వారు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు సాధారణంగా చిన్న గిఫ్ట్ ఇవ్వడానికి ఇష్టపడరు. ఎక్కువగా గోల్డ్ సంబంధించినవి అంటే ఏదైనా గోల్డ్ ఆభరణాలు లాంటివి ఎక్కువ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంటుంది. లేదంటే పట్టు వస్త్రాలు, విలువైన వస్త్రాలు ఇస్తారు తప్ప చిన్న చేతగా మిగతా వాళ్ళగా అవి ఇవ్వడం ఇష్టం ఉండదు. కాబట్టి విలువైన బహుమతులు ఇవ్వడం వల్ల ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఏంటంటే ఎంత ధనం ఖర్చు అయినా వీళ్ళకి ఆనందదాయకంగా ఉంటుంది. శుక్రకుజులు కలిసి ఉన్నప్పుడు కానీ శుక్రుడు వల్ల ఏ ఖర్చు మనం చేసినా కూడా అది మనసుకి సంతోషంగానే ఉంటుంది, ఆనందదాయకంగానే ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ధనం ఖర్చు అయినా జాతకుడు చాలా హ్యాపీగా, సంతోషంగా మరి ఈ మార్చి 7వ తారీఖు వరకు ఉండే అవకాశం ఉంది. మనం ఈ శుక్రగ్రహం కోసం తెలుసుకుంటున్నాం. కాబట్టి శుక్రుడు జీవితంలో ఎంత సౌఖ్యాల్ని, ఎంత సుఖాలని ఇస్తాడో అంతే కష్టాలని, ఇబ్బందులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నవగ్రహాల్లో అలాగే దశావతారాలు నవగ్రహాలకి అన్వయించినప్పుడు కృష్ణావతారం, రామావతారం రెండు కూడా సూర్య చంద్రులకి వర్తిస్తూ ఉంటుంది. నరసింహ అవతారం కుజునికి వర్తిస్తే పరశురామ అవతారం శుక్రగ్రహానికి సంబంధించింది. పరశురాముడి యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్న, అతని వ్యక్తిత్వం తెలుసుకున్న, అతను ఎంత గొప్ప వీరుడు, అలాగే ఎంత కోపిష్టి అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగానే శుక్రగ్రహం కూడా ఎంత కోపానికి కూడా కారణమవుతుంటాడు, ఏమాత్రం అన్యాయాన్ని కూడా సహించలేకపోతుంటాడు. అలాగే వాళ్ళ తండ్రి గారికి జరిగిన అన్యాయానికి మొత్తం వంశాన్ని, రాజవంశాన్ని నాశనం చేసే విధంగా అనేక వేల మందిని ఈ పరశురాముడు సంహరించడం జరిగింది. సో ఆ విధంగానే కాకుండా మళ్ళా చనిపోయిన వాళ్ళని బ్రతికించగలిగే మృత సంజీవిని విద్య కూడా ఈ శుక్రగ్రహానికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకళ్ళని సంహరించాలన్నా, చనిపోయిన వాళ్ళని బతికించాలన్నా కూడా ఈ శుక్రగ్రహానికి అంత శక్తి ఉంటుందన్నమాట. జాతకంలో శుక్రగ్రహం బలంగా ఉంటే వాళ్ళ ఆయుష్ బాగుంటుంది. సో అలాగే శుక్రుని యొక్క ప్రభావం వల్ల మరణం అంచులకు వెళ్ళిన వ్యక్తి కూడా తిరిగి మళ్ళా బయటపడే అవకాశం ఉంటుంది. అందుకని అటువంటి మృత సంజీవిని విద్య వెలిసినటువంటి గ్రహం అదే శుక్రాచార్యులు, తద్వారా శుక్రగ్రహం. అంటే శుక్రగ్రహ ప్రభావస్తులు ఇతరుల్ని బతికించడం అంటే వాళ్ళ ప్రాణాల నుంచి బతికించవచ్చు. వారి వైద్యుడైతే వాళ్ళ కష్టాల నుంచి బయటపడేయవచ్చు. సో ఏదన్నా శుక్రుడికి అంత శక్తి ఉంటుంది. అటువంటి శుక్రగ్రహం మరి ఇప్పుడు మనకి మకర రాశిలో మిత్రక్షేత్రంలో సంచరించడం వల్ల అంటే శుక్రుడే వివాహకారకుడు. జాతకుడు జీవితంలో వివాహం జరగాలన్నా, తద్వారా సంతానం కలగాలన్నా ఈ శుక్రకణాలు ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించినవి. కాబట్టి మొత్తం సంతానోత్పత్తి జరగాలన్నా, వివాహం జరగాలన్నా, స్త్రీ సౌఖ్యం పొందాలన్నా, అలాగే జాతకుడు సుఖమైన జీవితం అంటే కామన్గా ఆర్డినరీ జీవితం అన్నా సరే కనీసం ఒక మంచి బట్ట కట్టుకోవాలన్నా, ఒక వాహనంలో తిరగాలన్నా, ఒక మంచి భోజనం సమయానికి చేయాలన్నా కూడా ఖచ్చితంగా
శుక్రుడి యొక్క అనుగ్రహం 100% ఉండాలి. శుక్రుడు బలహీనమైనప్పుడు, శుక్రుడు చెడు గ్రహాలతో కలిసిన ఖచ్చితంగా మరి ఈ శుక్రగ్రహానికి లక్ష్మీదేవి అధిదేవత అవటం వల్ల మరి శుక్రుడు బలహీనమైతే లక్ష్మి యొక్క అనుగ్రహం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ బుధుడు అలాగే శుక్రుడు కూడా సూర్యగ్రహానికి అటు ఇటుగా దగ్గరగానే సంచరిస్తూ ఉంటారు. మరి శుక్రుడు విష్ణుమూర్తి అవతారంగా మనం భావిస్తే సూర్యభగవానుడు విష్ణుమూర్తి అవతారంగా భావిస్తే మరి శుక్రగ్రహం భూదేవిగాను, బుధుడు శ్రీదేవిగాను వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద అటు ఇటు అనుకుందాం. ఏదన్నా శుక్రగ్రహం బలంగా ఉంటేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు కంపల్సరీగా లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ, లక్ష్మీ స్తోత్రాన్ని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ చదవవలసి ఉంటుంది. అలాగే శుక్రుడు యొక్క ప్రస్తుతం శుక్రగ్రహం ఈ కుజగ్రహంతో కలిసి సంచరించడం వల్ల కంపల్సరీగా జాతకుడు మరి శుక్రుడి యొక్క నిజమైన క్వాలిటీస్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే సౌఖ్యానికి బదులు వేరే విధంగా జీవితాన్ని అనుభవించే ఆలోచనలు రావడం జరుగుతుంటాయి. కాబట్టి మరి ఈ సమయంలో ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే మరి ఈ నెలలో ఇదే నెలలో ఈ గ్రహాల కలయిక ఉంది కాబట్టి 28 ఫిబ్రవరి తారీఖున వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు ఖచ్చితంగా 12 రాసుల వారు కూడా ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుడు ఆలయం దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొని సాయంకాలం దాకా నియమంగా ఉండి సాయంకాలం భోజనం చేయడం వల్ల వీలైతే ఆ రోజు సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం, విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం, లేదా ఉండ్రాళ్లతో పూజించడం, లేదంటే హోమంలో పాల్గొనడం చేసుకోవడం వల్ల ఈ శుక్ర కుజులు కలిసి ఉండే దోషాన్ని మరి ఈ సంకటహర చతుర్థి పోగొట్టుకొని శుక్రుని యొక్క సంపూర్ణ ఫలితాలు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.